హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నామండి. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే అండి, మంచి హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. బయట ఎన్ని ఆయిల్స్ అయినా ఎన్ని షాంపూలు వాడినా మన హెయిర్ గ్రోత్ అనేది అస్సలు ఉండదు కదండి. అలాంటప్పుడు మనమే ఇంట్లో కొన్ని కొన్ని హెయిర్ ప్యాక్స్ అనేది ట్రై చేస్తూ ఉండాలండి. అప్పుడే మనకు హెయిర్ గ్రోత్ అనేది బాగా అంటే బాగా తెలిసి వస్తుందండి. అదేవిధంగా మనం ఈ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. అదేవిధంగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్లాక్ సీడ్స్ జెల్ ఉంటుంది కదండి, ఈ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ ఫ్లాక్ సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకోవాలండి. ఈ ఫ్లాక్ సీడ్స్ వల్ల మనకు హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా తెలుస్తుందండి. ఒక 1 మంత్లో మనమే చూడొచ్చండి హెయిర్ గ్రోత్ అనేది. ఒక వీక్లీ 2 or 3 టైమ్స్ ఇలా ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నామంటే మనమే 1 మంత్లో మంచి రిజల్ట్ అయితే హెయిర్లో చూడొచ్చండి. అదేవిధంగా ఈ ఫ్లాక్ సీడ్స్ హెయిర్కే కాదండి, ఫేస్కి కూడా మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి. ఫేస్ మీద ట్యాన్ ఉన్నా కానీ, డార్క్ సర్కిల్స్ ఉన్నా కానీ చాలా అంటే చాలా మంచి మంచి రిజల్ట్ అంటే ఉంటుందండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని, గిన్నెలో ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ ఫ్లాక్ సీడ్స్ అయితే అందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా బాగా మిక్స్ చేస్తున్నప్పుడు కొంచెం జెల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. ఇలా ఫామ్ అవుతున్నప్పుడు మనం ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ల వరకు మెంతుల్ని కూడా వేసుకున్నామంటే హెయిర్కి చాలా అంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా సింపుల్గా చూడొచ్చండి. ఒక 1 మంత్లోనే తెలుస్తుందండి. మెంతులు కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మెంతుల వల్ల. మెంతులు హెయిర్ ప్యాక్ అనేది కూడా ఒక వీడియోలో చేశానండి, అది కూడా మన ఛానల్లో ఉందండి, వెళ్ళి చూడొచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా అది కూడా హెయిర్ ప్యాక్ లాగా చేశానండి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో ఉందండి, వెళ్ళి చూడండి. ఒక 10 మినిట్స్ పాటు అలా కలుపుతూ ఉండాలండి. జెల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక లో సిమ్లోనే చేసుకోండి. చూశారు కదండి, జెల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా ఫామ్ అవుతూ ఉంటున్నప్పుడు ఒక 5 మినిట్స్ పాటు అలా కలుపుతూ ఉండాలండి. మెల్లిమెల్లిగా జెల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా జెల్ అనేది ఇలా ఫామ్ అవుతున్నప్పుడు అలా కలుపుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉన్నామనంటే జెల్ అనేది గట్టిగా ఫామ్ అవుతుందండి. చూశారు కదా, జెల్ అనేది ఎంత ఎంత స్టిక్గా ఉందో, స్టిక్గానే ఉంటుందండి. ఇది జెల్ అనేది తలకు పెట్టుకోవడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ తప్పదు కదండి. మనం ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సిందే, అందుకే తప్పదు, పెట్టుకోవాల్సిందే. చూశారు కదండి, జెల్ అనేది ఇలా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు చల్లారనివ్వాలండి. వేడి కనుక మనం పెట్టుకుంటే మా హెయిర్కి అంత మంచిది కాదు. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా చల్లారించిన తర్వాత ఒక బౌల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని పక్కన పెట్టుకొని బౌల్ మీద ఒక క్లాత్ తీసుకోవాలండి. ఒక క్లాత్ వేసుకొని ఇదంతా కూడా మనం వడగట్టేసుకుంటే జెల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుందండి. ఇలా బౌల్ తీసుకొని బౌల్ మీద క్లాత్ వేసుకొని అదంతా కూడా క్లాత్ మీద వేసుకోవాలండి. ఇలా జెల్ అనేది సపరేట్ చేస్తూ ఉండాలండి. చూడండి, జెల్ అనేది ఎంతలాగా వస్తుందో. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుందండి జెల్ రావడం కూడా, కాకపోతే తప్పదు. చూశారు కదండి, చాలా స్టిక్కీగా అయితే ఉంటుందండి. ఇలా గట్టిగా ఒత్తిగా మనం జెల్ అనేది తీసుకుంటే మన హెయిర్కి పెట్టుకోవడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. ఇలా జెల్ అంతా కూడా ఒక బౌల్లో తీసుకున్నామంటే చాలండి, మన హెయిర్కి పెట్టుకోవచ్చు. చూశారు కదండి, 2 టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్కి ఇంత జెల్ అయితే వచ్చిందండి. మీ హెయిర్ గ్రోత్ అంటే మీ హెయిర్ ఎంత ఉందో దాన్ని బట్టి ఈ ఫ్లాక్ సీడ్స్ అనేది వేసుకోవచ్చండి. చూడండి ఎంత స్టిక్కీగా ఉందో. ఇప్పుడు మనం హెయిర్కి అయితే ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే హెయిర్ని బాగా చిక్కు లేకుండా దువ్వుకోవాలండి.
ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకునే ముందు మన హెయిర్ అనేది డ్రైగా ఉండాలని, ఆయిలీగా ఉండకూడదు. ఆయిలీగా ఉంటే అది స్కాల్ప్ అనేది అంటుకోదండి. అందుకే హెయిర్ అనేది డ్రైగా ఉన్నప్పుడే ఏ హెయిర్ ప్యాక్ అయినా హెయిర్ అనేది డ్రైగా ఉన్నప్పుడే పెట్టుకోవాలండి. చూశారు కదండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు అలా కలుపుకున్నామంటే జెల్ అంతా కూడా కలిసిపోతుందండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని పాయలుగా హెయిర్ తీసుకొని హెయిర్కి అనేది అప్లై చేస్తూ ఉండాలండి. చూస్తున్నారు కదండి నేను ఎలా అప్లై చేస్తున్నాను. ఇలా స్కాల్ప్కి అనేది బాగా అంటించాలండి. ఇలా కొంచెం కొంచెం పాయలు తీసుకొని హెయిర్ అంతా కూడా అప్లై చేస్తూ ఉండాలండి. ఇలా ఒక పాయని ఇక మన మధ్యలో ఇలా ముడి పెట్టేసుకున్నామంటే చాలండి. చుట్టూ పాయలు తీసుకొని మనం అలా ముడి పెట్టేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా మనం హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం అంటే చాలా ఈజీ అండి. ఇలా చేసుకున్నామంటే చిన్న చిన్న పాయలు తీసుకుంటూ ఈ జెల్ అంతా కూడా అప్లై చేసుకోవాలండి. పెట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుందిలేండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల హెయిర్ గ్రోత్ అయితే చాలా అంటే చాలా తొందరగా చూడొచ్చండి. అదేవిధంగా వీక్లీ 2 or 3 టైమ్స్ పెట్టుకున్నామంటే చాలండి. హెయిర్ గ్రోత్ అనేది మనమే చూడొచ్చండి. హెయిర్ కూడా బ్లాక్ అవుతుందండి, సిల్కీగా ఉంటుందండి హెయిర్ కూడా. ఈ ఫ్లాక్స్ సీడ్స్ బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయండి. అదేవిధంగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ కూడా వేసుకోండి. చూస్తున్నారు కదండి నేను ఎలా అప్లై చేస్తున్నానో అలానే అప్లై చేసుకుంటూ హెయిర్ అంతా కూడా ఇలా స్కాల్ప్కి అంటించుకుంటూ హెయిర్కి అంతా అంటించుకుంటూ మనం ముడేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ అండి. ఇలాంటి హెయిర్ ప్యాక్స్ మనం అప్పుడప్పుడు ఇంట్లో కూడా ట్రై చేయాలండి. ఎప్పుడు బయట షాంపూలు బయట ఆయిల్లే కాకుండా మనం కూడా ఇంట్లోనే కొన్ని తయారు చేసుకొని ఇలా హెయిర్కి అప్లై చేస్తూ ఉండాలండి. అప్పుడే మన హెయిర్ గ్రోత్ అనేది చూడొచ్చండి. మనమే ఎప్పుడు బయట షాంపూల వల్లనే మనకు హెయిర్ అనేది గ్రోత్ అవ్వదండి. ఇలా హెయిర్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మనం హెయిర్ని అలా ముడి పెట్టుకొని ఉండాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ ముడంతా కూడా ఇప్పుకొని అంటే పాయలుగా తీసుకొని హెయిర్ని బాగా మసాజ్ చేసుకున్నామంటే స్కాల్ప్కి బాగా అంటుకుంటుందండి. చూశారు కదండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలండి. మీరే 1 వీక్ 2 వీక్స్లో చిన్న హెయిర్ అంటే బేబీ హెయిర్ రావడం అనేది చూస్తారండి. ఇలా బాగా మసాజ్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత హెయిర్ అంతా కూడా ఇప్పుకొని అంటే పాయలుగా తీసుకొని హెయిర్ని బాగా మసాజ్ చేస్తూ ఉండాలండి. అప్పుడే స్కాల్ప్కి అంతా అంటుకుంటుందండి. మనం హెయిర్ వాష్ చేసేటప్పుడు కూడా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. ఇలా ముడంతా ఇప్పుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మనం హెయిర్ని మసాజ్ చేసుకున్నామంటే హెయిర్కి మసాజింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడప్పుడు హెయిర్ ఆయిల్ పెట్టుకునేటప్పుడు మసాజ్ చేస్తూ ఉంటే హెయిర్లో బ్లడ్ సర్క్యులేషన్ అయితే అవుతుందండి. స్కాల్ప్ మీద బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది రావడం మనమే చూడొచ్చండి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు మసాజ్ చేసుకున్నామంటే చాలండి. మసాజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత
మనం ముడి పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. 20 ఆర్ 30 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మీరే చూడొచ్చండి. హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుందండి. హెయిర్ ప్యాక్ పెట్టుకొని మనం ఏ పనైనా చేసుకోవచ్చండి. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతే, ఇంకా వీడియో. బాయ్ బాయ్.